ఆగస్టు 23, 24, 25 తారీఖులలో వృశ్చిక రాశివారు ఈ చెట్టు దగ్గర మీకు బంగారం లాంటి ఒక అద్భుతం కనిపిస్తుంది. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. వృశ్చిక రాశివారు ఏ చెట్టు దగ్గర ఎలాంటి ఒక నిధి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9010394295. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే ఒక్కసారి గురువు శివరామరాజు గారిని సంప్రదించండి. 100% కూడా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. కుటుంబం సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం చేయగలరు. అలానే గుప్త నిధులను కలలోకి వస్తున్నాయా, ఇంట్లో కానీ స్థలాలలో కానీ పొలాలలో కానీ ఎక్కడైనా ఉన్నాయా, గురువుగారు పూజలు పెట్టి లిఫ్టింగ్ ద్వారా తీయబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి కనిపిస్తుంది. అలానే వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, వీరికి దైవానుగ్రహం కలగాలి అన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అన్నా ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు సాధారణంగా మీ జీవితంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయన్నమాట. కొన్నిసార్లు మంచి, కొన్నిసార్లు చెడు, ఇవన్నీ కూడా చాలా సహజం. కష్ట సుఖాలు, లాభ నష్టాలు ఇవన్నీ చాలా సహజం. జీవితం అన్నాక ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ధనవంతులు అయినా పేదవారు అయినా. కొన్నిసార్లు మీకు ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఏమనుకుంటారు అంటే, ఇవన్నీ అంటే కష్టాలన్నీ కూడా డబ్బు లేని వాళ్ళకే, డబ్బు ఉన్న వాళ్ళకు అసలు ఇలాంటి కష్టాలే ఉండవు. కానీ కష్టాలు అంటే డబ్బు ఒక్కటి ఉండటం వల్ల ఏ కష్టం ఉండదు అని కాదు. కొందరికి మానసికంగా సమస్యలు ఉంటాయి. డబ్బు ఉన్నవారికి ఆర్థికంగా ఒకటి ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆరోగ్యంగా ఉంటారు. అలానే మంచి బంధం ఉంటుంది. దాంపత్య జీవితం, చక్కని పిల్లలు, ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అలానే డబ్బు లేని వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎక్కువగా సమస్యలు వస్తాయి. వారికి కూడా కుటుంబంలో సమస్యలు వస్తాయి, విభేదాలు వస్తాయి, మంచి చెడు ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇవన్నీ చాలా సహజం. డబ్బు ఉన్నవారికైనా లేని వారికైనా కష్టం విలువ అనేది ఖచ్చితంగా భగవంతుడు ఏదో ఒక రూపంలో చూపిస్తారన్నమాట. కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి కష్టాలు అనేవి మాత్రం సమానంగానే ఉంటాయి. ఇక కష్ట నష్టాలు కూడా ఉంటాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఏవైతే ఆర్థిక ఇబ్బందులు కానీ, దాంపత్య జీవితంలో సమస్యలు కానీ, పిల్లలతో ఇబ్బందులు కానీ ఉన్నట్లు అయితే మీరు ఎక్కువగా అంటే ఇష్టపడేటటువంటి దైవాన్ని పూజించడంతో పాటు మీరు విష్ణుమూర్తి భక్తులు అయితే ఈ చిన్న పని చేయండి. రాగి చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అలానే తులసి చెట్టు అన్న విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఇలా మీ జీవితంలో కష్టాలు అనేవి లేకుండా సంతోషంగా జీవించగలుగుతారు. అంటే రాగి చెట్టు విష్ణుమూర్తికి, తులసి చెట్టుకి ఇష్టం. తులసి చెట్టు మరియు రాగి చెట్టు విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఎందుకంటే మనకు తులసి చెట్టులో ఆల్రెడీ లక్ష్మీనారాయణులు నివాసం ఉంటారని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ చెట్లకు శనివారం మరియు గురువారం రోజుల్లో పూజ చేస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కోట్ల ఐశ్వర్యం ఉన్నంత విలువ మీకు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాము. ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా సంపాదించుకోగలుగుతాము. ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. అలాంటి ఆరోగ్యం కూడా మీకు కలగాలి అంటే ఈ చెట్లను ఈ వారాలలో అంటే శనివారం రోజున రాగి చెట్టు, గురువారం రోజున శనివారం తులసి చెట్టుని పూజించటం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి. దీపం, ధూపం, నైవేద్యం ఇలా పెట్టి మీరు పూజిస్తే గనక అష్ట ఐశ్వర్యాలతో పాటు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.